తన శక్తిని పరిపూర్ణం చేయాలనేది ప్రభు యొక్క కోరిక. కానీ నీవు నీ బలహీనతల వైపు చూసుకుంటూ ప్రభు వైపు చూడకుండగా మనం ఏం చేస్తామంటే సనుగుతూ గొనుగుతూ దేవునికి దూరం అయిపోతా వస్తాం. కానీ దేవుడు ప్రతిది కూడా తన యొక్క ఉద్దేశం ద్వారానే నీకు అనుమతిస్తా ఉన్నాడు. నీవు ఎప్పుడైతే దేవునిలో ఉంటావో నీకు దేవుని చిత్తం లేనిది ఏది కూడా నీ యొద్దకు మీ తల వెంట్రుకలలో ఒకటి కూడా రాదంట. మన వెంట్రుకలు కూడా నంబర్డ్ అంటారు కదా, మన వెంట్రుకలు కూడా దేవుడు నంబర్ వేసి పెట్టాడంటే మనం ఎంత ప్రెషస్ ఇన్ హిస్ సైట్ అనేది మర్చిపోతాం. దేవుని దృష్టిలో నీవు నేను చాలా ప్రశస్తమైన వాళ్ళం. కాబట్టి మనం చేయాల్సింది ఏంటిదంటే మన బలహీనతల వైపు, మన పరిస్థితుల వైపు, మన నిందల వైపు, మన ఆరోగ్య పరిస్థితుల వైపు మనం చూడకూడదు కదా. మనం ఎక్కడ బలహీనమో అక్కడే బలవంతులం అనే సంగతి మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ బలహీనమైన ఘటాల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలనేది ప్రభు యొక్క కోరిక.